హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పండగలప్పుడు ఎంతో ఈజీగా చేసుకోగలిగే 3 రకాల పిండి వంటల్ని చూద్దాము. జంతికలు, కజ్జికాయలు, ఇంకా బూందీ మిఠాయి. ముందైతే మనం జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని పావు కప్పు పచ్చనిపప్పు వేసి ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇందులో పావు కప్పు మినపప్పు అయినా కానీ పావు కప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులు మాడిపోకుండా ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో పావు కప్పు పెసరపప్పు చివరిలో వేసుకోవాలి. పావు కప్పు పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. పెసరపప్పు త్వరగా వేగిపోతుంది, అందుకని ముందు పచ్చనపప్పు వేసుకోవాలి. పచ్చనపప్పు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేగడానికి. పచ్చనపప్పు సగం వరకు వేగిన తర్వాత మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత చివరిలో పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, 2-3 నిమిషాల పాటు వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి పోసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. కొంచెం పలచగా స్ప్రెడ్ చేసేస్తే త్వరగా చల్లారుతాయి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న జార్లో వేసుకుంటే బాగా మెత్తటి పొడి అవుతుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుని జల్లులో వేసి జల్లించుకోవాలి. మీకు జల్లించిన తర్వాత రవ్వ ఎక్కువ మిగిలితే మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ జల్లించుకోండి. నాకైతే రవ్వ ఎక్కువ మిగలలేదు, కొంచెమే మిగిలింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ పిండిని కొలుచుకుందాము. ఇలా పిండిని కోల్చుకుంటే మనకి బియ్యం పిండి ఎంత వేయాలో తెలుస్తుంది. మీరు ఒకవేళ బియ్యము ఈ పప్పులు కలిపి మిల్లుకి ఇచ్చేసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. బియ్యంతో కొలత ఆల్రెడీ చేసింది, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. మనకైతే 1 కప్పు పిండి వచ్చింది కదా, 1 కప్పు పిండికి 4 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి, 4 గింతలు వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా జల్లించి తీసుకోవాలి. నేను ముందే జల్లించేసాను, అందుకే డైరెక్ట్గా వేసేస్తున్నాను. అలాగే నేను పొడి బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వాము, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, పచ్చి నువ్వులే, వేయించినవి కాదు. మీకు నువ్వులు బాగా ఎక్కువ ఇష్టమైతే 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా కారం, ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అయితే మొత్తం వేయట్లేదు, కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. కావాలంటే చివరిలో టేస్ట్ చెక్ చేసుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో పావు కప్పు వెన్న వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న పావు కప్పు వేసుకోవాలి. బయట కొనదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు. వెన్నకి బదులుగా పావు కప్పు వేడి నూనె పోసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ వెన్నంతా కూడా పిండికి బాగా పట్టేలాగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే మనకి జంతికలు అంత గుల్లగా వస్తాయి. చూడండి, వెన్న పట్టేసి పిండి ఈ విధంగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పిండి అంతటిని ఒకేసారి కలపకుండా 3 సార్లుగా కలుపుతాను. నేనైతే 3 సార్లుగా కలుపుతానండి. కొంచెం పిండిని తీసుకుని కలుపుకోవాలి. ఇలా అయితే మనకి చివరి వరకు కూడా జంతికలు బాగా గొల్లుగా వస్తాయి. కొంచెం వెచ్చటి నీళ్ళు, గోరువెచ్చటి నీళ్ళు అంటారు కదా, వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చటి నీళ్ళు కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అంతటిని ఒకేసారి కలిపేసామనుకోండి, పిండి నానిపోయి చివరికి వచ్చేసరికి జంతికలు కొంచెం గట్టిగా వస్తాయి. అందుకని ఈ విధంగా కొంచెం పిండిని కలుపుకోవాలి. 2-3 వాయిలకి సరిపడా పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాదు, అలానే మరీ సాఫ్ట్గా కాదు, ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మురుకులు కొట్టడానికి సరిపడా పిండిని తీసుకుని బాగా కలిపి అప్పుడు మురుకులు గొట్టంలో పెట్టాలి. ప్రతిసారి కూడా మురుకులు గొట్టంలో పిండి పెట్టే ప్రతిసారి కూడా బాగా కలిపి పెడితే మనకి జంతికలు బాగా గుల్లగా వస్తాయి. మురుకులు గొట్టంలో ఇలాంటి ప్లేట్ పెట్టేసి పిండిని పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి నూనె బాగా కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూడండి, నూనె కాగిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు జంతికలు ఒత్తుకోవాలి. నూనె బాగా కాగితేనే మనకి లోపల గుల్లగా వస్తుంది జంతిక. అలాగే కొత్తగా జంతికలు చేసేవాళ్ళు చేతికి సెగ తగలకుండా జంతిక ఒత్తేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఒత్తిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చేసి అప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి. జంతికల్ని మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత నూనెలో వచ్చే నురగలు కొంచెం తగ్గేంత వరకు కాలనిచ్చేసి తీసేసుకోవాలి. చూడండి, చక్కగా వచ్చిందో కదా. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకో, ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన జంతికలన్నీ వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాతనే వేసుకోండి. అలాగే ఎక్కువ వేసేసుకోవద్దు, 1 రౌండ్ వేసుకుంటే చక్కగా కాలుతుంది లోపల వరకు కూడా. ముందు కలుపుకున్న పిండి అయిపోయింది అనుకోండి, ఈ జంతికలు కాలేలోపు మరి కొంచెం పిండి వేసి కలిపేసుకోండి. పిండిని గోరువెచ్చటి నీళ్ళతో, మరీ వేడి నీళ్ళతో కలపొద్దు, గోరువెచ్చటి నీళ్ళతో కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరి గట్టిగా కలిపేయద్దు పిండిని. మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసుకుంటూ ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చివరి జంతిక వరకు కూడా బాగా గొల్లగా వస్తాయి. చూస్తున్నారా, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి జంతికలు.
ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మరి ఈ టిప్స్తో మీరు కూడా ఒకసారి జంతికలను తప్పకుండా, ఈ 3 పప్పుల జంతికలను తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల సూజీ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది వేసుకుని 1/2 కప్పు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ రవ్వ నానేలోపు మనం పిండిని జల్లించుకుందాము. ఒక వెడల్పాటి పళ్ళెంలో జల్లెడ పెట్టేసుకుని 2 కప్పుల మైదా పిండి వేసి జల్లించుకోవాలి. కజ్జికాయలు బాగా క్రిస్పీగా రావడానికి ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేసుకుంటే కజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయి. అలాగే మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఈ రవ్వను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఇందులో 1 లేదా 2 చిటికెల సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ముందే నీళ్ళు పోయకుండా అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పిండికి ఈ నూనె అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకుంటేనే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం లోపలి స్టఫింగ్ని తయారు చేసుకుందాము. ప్యాన్లో 1/2 కప్పు నువ్వులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. నువ్వులు పల్లీలు సమానంగా తీసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. నువ్వులు పల్లీలని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో ముందు పూర్తిగా చల్లారిన నువ్వులు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. 4-5 యాలకులు కూడా వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీలని కూడా వేసి కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం తురుము పొడిలో బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం పూర్తిగా కలిసిపోతుంది పొడిలో. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, బెల్లం కూడా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ పొడిని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు పంచదార కూడా వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల కజ్జికాయలకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇంకా మీరు కావాలంటే ఈ టేబుల్ స్పూన్ నెయ్యిలో సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేయించి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు పంచదార వేయడం ఇష్టం లేకపోతే ముందు మనం బెల్లం 1 కప్పు వేసాం కదా, అప్పుడే 1.25 కప్పు బెల్లం వేసేసుకోండి. అంతేనండి, కజ్జికాయల లోపలి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చపాతీ పిండి తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. అలాగే చపాతీని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కజ్జికాయల చెక్క తీసుకుని ఈ విధంగా కొంచెం పొడి పిండి, మైదా పిండి చల్లుకుని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. పిండికి బదులుగా మీరు నూనెనా అప్లై చేసుకోవచ్చు. ఈ చపాతీని దీనిపై నుంచి 1 టేబుల్ స్పూన్ నిండుగా పై వరకు నిండుగా వచ్చేలాగా స్టఫింగ్ ఇందులో పెట్టేసుకుని అంచులకి నీళ్ళతో ఇలా తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం కజ్జికాయలు నూనెలో వేసినప్పుడు విడిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు నిదానంగా క్లోజ్ చేసుకోవాలి. అంచుల మీదకి మనం లోపల పెట్టిన స్టఫింగ్ రాకుండా చూసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని ఈ ఎక్స్ట్రా పిండి ఆరిపోకుండా ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకుని మళ్ళీ వాటితో కజ్జికాయలు చేసుకోవచ్చు. చూడండి, కజ్జికాయలు చక్కగా వచ్చిందో కదా. కజ్జికాయలు చెక్కలేని వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. చపాతీ చేశాక ఏదైనా బాక్స్ మూత తీసుకుని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ని వేసుకోవాలి. స్టఫింగ్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి, అంచుల మీదకి రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా అంచుల మీదకి రాకుండా చూసుకుని నీళ్ళతో ఈ విధంగా తడుపుకోవాలి. ఇప్పుడు నిదానంగా క్లోజ్ చేసుకోవాలి. అంచుల మీదకి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోక్ తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోకుండా ఉంటాయి, అలాగే డిజైన్ లాగా ఉంటుంది. చూడండి, కజ్జికాయలు చెక్క లేకపోయినా కూడా చక్కగా వచ్చింది కదా. ఇలాగే మిగిలిన కజ్జికాయలన్నీ చేసుకోవాలి. అయితే కజ్జికాయలు ఆరిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేసుకుంటూ ఉండాలి.
కజ్జికాయలు వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని కజ్జికాయలు వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. పైన పచ్చదనం తగ్గిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకు తిప్పుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని కాలనివ్వాలి. కజ్జికాయలని కొంచెం తక్కువ మంటలో వేయించుకుంటేనే బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా వేయించేసుకుని బాగా ఎర్రగా ఎంతవరకు వేయించేసుకుని నూనెలోంచి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలన్నీ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం బూందీ మిఠాయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని చక్కగా జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసి కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయొద్దు, కొంచెం పోసుకుంటూ పిండిని మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె కానీ 2 చిటికెళ్ళ వంట సోడా కానీ వేసుకోవచ్చు. బూందీ గుల్లగా రావడానికి ఇక్కడ నేను నూనె వేస్తున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత బూందీ గరిటెలో 1 గరిటెడు పిండిని వేసుకుని ఈ విధంగా బూందీ వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా బూందీ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్లోనే వీటిని క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఒక బూందీని పట్టుకొని చూస్తే బాగా కరకరలాడుతూ ఉండాలి. ఇలా వేయించుకొని వెంటనే ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బూందీ అంతా చేసుకుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. బూందీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పాకం కోసం ఒక ప్యాన్లో 1.5 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం కదా, 1.5 కప్పుల బెల్లం వేసుకొని 1/2 కప్పు నీళ్లు కూడా పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలుంటే ఫిల్టర్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో గట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నీళ్ళల్లో కొంచెం ఈ పాకం వేసి చూస్తే బాగా గట్టిగా ఉండాలి. ఇది ఇంకా పాకం రాలేదు, సాగుతూనే ఉంది. మరొక 2 నిమిషాల పాటు పాకాన్ని ఉడికించుకోవాలి. మనం పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ వీటికి పాకం పట్టుతాం చూడండి, గట్టి పాకం, అదే పాకం దీనికి పట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేద్దాము. పాకం వచ్చేసిందండి. చూడండి ఈ విధంగా సౌండ్ రావాలి, గట్టి బాల్ లాగా రావాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో కొంచెం యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కలుపుకోవాలి. నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకొని మనం తయారు చేసుకున్న బూందీని ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. ముందు కొంచెం బూందీ వేసి కలుపుకొని అది కొంచెం కలిసిన తర్వాత మరి కొంచెం బూందీ వేసుకోండి. అంతా బూందీ వేసేసుకుని ఈ పాకం బూందీకి బాగా పట్టేలాగా కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ముందే ఒక ప్లేట్ని నెయ్యితో గ్రీస్ చేసి పెట్టుకుంటే ఇది వెంటనే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెయ్యితో గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుని ఒక చిన్న గిన్నెని అడుగున కూడా కొంచెం నెయ్యి రాసి, అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెకి నెయ్యి రాసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారిపోకూడదు. కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్తో మార్క్స్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోతే కట్ చేయడం కుదరదండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో కొంచెం కదిలించామంటే ఈజీగానే వచ్చేస్తుంది. మనం నెయ్యితో గ్రీస్ చేసాం కదా, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు పీసెస్ని సపరేట్ చేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా మిఠాయి. అచ్చం మనకి బయట స్వీట్ షాప్లో తింటాను చూడండి, అలాగే ఉంటుంది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.